శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తేదీ 1-2-2026 రోజున ఉదయం 10:30 పాతబస్సి ఆర్య సమాజ్లో కాశీ విశ్వేశ్వర స్వామి బ్రహ్మంగారి గుట్టపై 15-2-2026న జరిగే మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రిక ఆవిష్కరించడం జరిగింది. అధ్యక్షులు కొత్తపల్లి రాములు మరియు ప్రధాన కార్యదర్శి జల్లాల గోవర్ధన్, ఈ కార్యక్రమంలో చులుకూరి పరమాత్మ, బులుగురి యాదయ్య మరియు స్వామ వెంకటేశం, కానుగుల స్వామి, రాము, సురేష్, భరత్, శ్రావణ్, వెంకటేష్ మరియు మహిళలు పాల్గొన్నారు. గుట్టపై జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఈ నెల 15వ తారీఖు రోజు మహాశివరాత్రి కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 14 రోజు నుంచి అంకురార్పణలతో ప్రారంభమై ఆ తర్వాత 15వ తారీఖు మధ్యాహ్నం 12:27 మహాశివరాత్రి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణానికి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధుమిత్రులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 16వ రోజు గుట్టపై నిత్య పూజలు ఉదయం 14వ తారీఖు రోజు ఉదయం 5 గంటల నుంచి పూజలు జరుగుతుంటాయి. 5 గంటల నుండి అభిషేకాలు 11 గంటల వరకు అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలకు వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక గమనిక కూడా చేస్తున్నాం. పైన గుట్టపై రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున అక్కడికి రావడానికి కొన్ని ఇబ్బందులున్నా వాటిని యొక్క దృష్టిలో ఉంచుకొని ఎక్కువ సమయం గడపకుండా వచ్చిన భక్తులు ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళ్యాణాన్ని సూచిన తర్వాత సాయంత్రం 6 గంటల లోపే గుట్ట పైకి ఎవరు రాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కూడా కమిటీ సూచన చేస్తుంది. అదే రోజు కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులు కళ్యాణంపై కూర్చునే వాళ్ళు కొన్ని కళ్యాణానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తమరుగా ఎవరికి వారే స్వతహాగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గుట్టపై ఎలాంటి సౌకర్యాలు లేనందున మీరే తెచ్చుకోవాలి అని కమిటీ సూచన చేస్తుంది. ఓం నమః శివాయ. బ్రహ్మంగారి గుట్ట కమిటీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనటకు ఎవరైనా భక్తులు అక్కడ ఎలాంటి రుసుము లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్తి అభిషేకం మరియు అన్ని కార్యక్రమాలు ఏవైనా సరే ఎలాంటి రుసుము లేకుండా చేయిస్తున్నాం. కాబట్టి సభ్యులు, హిందూ బంధువులందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుట్టపైకి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని, వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమశివాయ. ఈ నెల 14, 15, 16 తారీఖుల్లో మహాశివరాత్రి సందర్భంగా కార్యక్రమాలు మన బ్రహ్మంగారి గుట్టపైన జరుగుతున్నాయి. కాబట్టి విరివిగా భక్తులందరూ రావాల్సిందిగా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 15వ తారీఖు నాడు కళ్యాణం. అది సాయంత్రం అయితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో రోడ్డు కొత్తగా ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి మధ్యాహ్నం కళ్యాణం ఏర్పాటు జరిగింది. 12:27 కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించారు. అదేవిధంగా ఇప్పుడు పరమాత్మ గారు చెప్పినట్టుగా ఎలాంటి రుసుము లేదు, అందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం హరిగిరి నిర్మలపురి. అది హరిగిరి నిర్మలపురి సనాతన ధర్మానికి ప్రతిరూపం. ఇక్కడ ఉన్నది ఒకటే, త్యాగేనైక అమృతత్వ మానస. భూమండలం మొత్తంలో భారతదేశం స్వర్గం. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇది భారతదేశం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నదైతే ముక్కలు ముక్కలుగా పోయిందంటున్నామో ఆసియా ఖండం అంతా స్వర్గమే. అది వీళ్ళంత తొందరలో ఈ కళ్ళతోటి మనం చూస్తాం. ఎవరు ఎలాంటి వేషాలు వేసినా తల్లి పిల్లల్ని మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ త్యాగదనులు
ఈ శివరాత్రి మహోత్సవాన్ని అద్భుతంగా ఆనందంగా విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సాధు సంతులు సామాజికులు అందరు కలిసి 1919లో ఏర్పాటు చేసిన ఒక సంస్థ అది, మానవోత్థాన సేవా సమితి అని. ఈ నిర్వాహకులు కాకుండా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా మేము ధర్మం కోసం జీవిస్తాము, ధర్మం కోసం జీవిస్తాము, ధర్మం కోసం జీవిస్తామనే వాళ్ళు ఈ వీడియో ద్వారా వచ్చే నెంబర్ల ద్వారా సహకరిస్తే ఇంటింటికి ఒక గోవు ఇస్తున్నాం. గోవు కోసం జీవించే వాళ్ళ కోసం, ధర్మం కోసం జీవించే వాళ్ళకు ఒక 10 మంది కలిస్తే గోవు పెడుతున్నాం. ఇది అఖిల భారత స్థాయిలో ఇది జరుగుతుంది. సాధువులు సంతులు సామాజికులు, ఇంకా వేరే జాతి లేదు ఇక్కడ, ఈ దేశంలో వేరే జాతి లేదు, వేరే మతం లేదు. సనాతన ధర్మం, అహింసో పరమో ధర్మ సకల మత స్థాపిత, అదే మానవత్వం, అదే మన ధర్మం. జయ గురుదేవ దత్త. ఓం నమ శివాయ. ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ అనుకుంటూ పనులు చేసుకోండి, అది మరవద్దు. ఇది అన్ని మంత్రాల సారం. ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ, హర హర మహాదేవ్. శివరాత్రి కళ్యాణ మహోత్సవంలో మనకు సాధ్యమైంది, మనకు తోచింది పూజా వస్తువులన్నీ ఎవరికి వారే స్వచ్ఛందంగా తెచ్చుకొని కార్యక్రమానికి సమయస్ఫూర్తిగా మన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుందాం. ఓం నమ శివాయ.